అజారుద్దీన్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు. మహమ్మద్ అజారుద్దీన్ క్రికెటర్ కమ్ పొలిటీషియన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ప్రతిపాదించింది, కానీ గవర్నర్ ఇంకా దాని మీద సంతకం పెట్టలేదు. గవర్నర్ సంతకం పెట్టకముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయనకు అర్హత ఉన్నది. ఎట్లా అంటే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డేట్ నుంచి 6 నెలల లోపుగా ఆయన ఏదో ఒక చట్టసభలో ఉండాలి. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ పదవి మీద అంటే ఆ ఫైల్ మీద సంతకం గవర్నర్ వితిన్ 6 monthsలో పెడితే ఆయన పదవి ఉంటుంది. లేకపోతే ఏమైనా బై ఎలక్షన్ వస్తే ఆయన పోటీ చేసి ఆయన గెలిచి ఆయన చట్టసభల్లో కూర్చొని ఎమ్మెల్యే అయితే అప్పుడు ఉంటుంది. అదర్వైజ్ ఆ మంత్రి పదవి ఉండదు. ఇంకా 6 నెలల సమయం ఉంది. సో కాబట్టి ఆ లోపుగా ఎమ్మెల్సీ పదవి ఓకే అయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉన్నది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించారు. అనంతరం అజారుద్దీన్ గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాలతో అభినందించారు. క్రికెట్ కెప్టెన్ నుంచి మంత్రి వరకు 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో జన్మించిన అజారుద్దీన్ అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో డిగ్రీ అభ్యసించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తొలి 3 టెస్టుల్లోనే వరుస సెంచరీలు సాధించి సంచలనం సృష్టించారు. భారత టీంకి, ఇండియాకి కెప్టెన్గా కూడా ఆయన వ్యవహరించారు. మనందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. సో దాని తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చిండు. ఉత్తరప్రదేశ్లో మొరాదాబాద్ అని ఒక పార్లమెంట్, సబ్జెక్టు కరెక్షన్, అదే నియోజకవర్గం అనుకుంటా, ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిండు, గెలిచిండు కాంగ్రెస్ నుంచి. దాని తర్వాత వేరే స్టేట్కి వెళ్ళి ముంబై ఆర్ సంథింగ్ అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిండు 2014లో. దాని తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో యాక్టివ్గా ఆయన పనిచేయడం స్టార్ట్ చేసిండు. 2023 మొన్నటి ఎలక్షన్లో జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చిరు ఆయనకి, ఓడిపోయిండు. ఈ బై ఎలక్షన్స్లో ఆయనకు టికెట్ వస్తుందని అనుకున్నారు, కానీ సర్వేలు వీటన్నింటిని చూసి కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా నవీన్కి ఇచ్చింది. మరి అజారుద్దీన్కి ఇవ్వకపోతే అక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లలో వ్యతిరేకత వస్తుంది అనుకున్నారు. ఏమనుకున్నారో ఆయనకి ఇమీడియట్గా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. మైనార్టీ మంత్రి ఒక్కరు కూడా లేరు అని ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో, విమర్శ వస్తున్న నేపథ్యంలో అజారుద్దీన్కే మంత్రి పదవి ఇచ్చారు. అది దట్టు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచన కూడా వాళ్ళు చేసినట్టు కనబడుతున్నది. ఇక అజారుద్దీన్కి ఇచ్చిన మంత్రి పదవితో ఏమాత్రం పాజిటివ్ అవుతుంది, వాళ్ళకి ప్లస్ మార్కులు పడతాయి అన్నది మనం ఎలక్షన్ రిజల్ట్స్లో చూడాలి. దట్స్ ఇట్. హోంశాఖ పైన అజారుద్దీన్ నజరట. అంటే ఇప్పుడు ఈయనకి పోర్ట్ఫోలియో ఏది ఇవ్వబోతున్నారు? చాలామంది అంటున్నారు మైనార్టీ స్పోర్ట్స్ అని అంటున్నారు, కానీ హోంశాఖ కావాలని అడుగుతున్నట. అధిష్టానం వద్ద నూతన మంత్రి పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట. ప్రయారిటీ పోర్ట్ఫోలియో ఇవ్వాలని పట్టు, అందుకే శాఖల కేటాయింపు ఆలస్యం అవుతున్నదట. మరి హోంశాఖ ఇస్తాడా? రేవంత్ రెడ్డి హోంశాఖ తన అనుకున్న వ్యక్తికి ఇస్తాడు, ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినంతే. ఇప్పుడు మీరు చూడండి, రాజశేఖర్ రెడ్డి ఎవరికి ఇచ్చిండు? సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చిండు. అంటే పెద్దగా మేము చెప్పినట్టు తినే వ్యక్తులకే ఇస్తుంటారు. మొన్న కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు? మహమ్మద్ అలీకి ఇచ్చిండు. సో అట్లనే రేవంత్ రెడ్డి కూడా హోంశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వకుండా. అన్అఫీషియల్గా వేం నరేందర్ రెడ్డిని చూడమని చెప్తున్నాడు. ఆయనేమో మంత్రుల ఇళ్లలోకి పోలీసుల్ని పంపిస్తుండే ఏకంగా. ఇప్పుడు హోంశాఖ మరి అజారుద్దీన్కి ఇస్తాడా? అజారుద్దీన్ నేను చెప్పినట్టు వింటాడు, నాకు నమ్మిన బంటుగా ఉంటాడు అని రేవంత్ రెడ్డి భావిస్తే హోంశాఖ ఆయనకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత హైకమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా అది ముఖ్యమంత్రి టీం అది. సో ఆ విషయంలో మాత్రం ఆయనకి కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఆయనకే ఉంటుంది. అంటే ఆయన ఓన్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఆయనకే ఉంటుంది. హైకమాండ్ చెప్పిందనో ఇంకోటి చెప్పిందనో ఆ టీంని డిస్టర్బ్ చేస్తారనైతే నేను అనుకుంటున్నాను. కాకపోతే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న దగ్గర చర్చ ఉంటుంది తప్ప, అందులో కూడా ముఖ్యమంత్రికి ఒక 50% ఆయనకు ఒక అవకాశం ఇస్తారు ఖచ్చితంగా. సో మరి అజారుద్దీన్ని ఆయన హోమ్ మినిస్టర్గా చేయడానికి ఆయనకి ఇష్టపడతాడా? మరి ముఖ్యమంత్రి ఆలోచన ఏముందో తెలియదు మనకి.